ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేశారు? ఫస్ట్ పోస్టింగ్ నాకు పీటీసీలో అనంతపూర్ ట్రైనింగ్ అయిన తర్వాత, ఫౌండేషన్ ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కడపలో. ఓకే. సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తొలి అడుగు కడప జిల్లాలో పడితే ఫస్ట్ పోస్టింగ్ మళ్ళీ అడుగు ఆలగడ్డ సబ్ డివిజన్ డిఎస్పీ. ఆలగడ్డ అనగానే బాంబుల గడ్డకు పేరుండేది, అప్పట్లో కూడా డెఫినెట్గా నేను అగ్రికల్చర్ కాలేజ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడే సో హాస్టల్గా మా క్లాస్మేట్స్ వీళ్ళతో ఆ డిస్కషన్స్లలో రాయలసీమ గురించి చాలా ఈ విధంగా చెప్పుకునేవాళ్ళు. ఆళ్ళగడ్డ, కర్నూలు, కోయలకుంట్ల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో అక్కడ ఎలా జరుగుతాయి, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎలా ఉంటాయి, ఈ వైలెన్స్ ఎలా ఉంటుందని చెప్తుండేవాళ్ళు. సో ఒకేసారి ఆళ్ళగడ్డ అంటే కూడా మా ఇంటి దగ్గర కూడా నల్గొండ జిల్లాలో జనరల్గా అంత ఎటువంటి హింసాత్మక ఘటనలు కానీ వైలెన్స్ కానీ చూడము. సో ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు కూడా చాలా వరకు కొద్దిగా ఆళ్ళగడ్డలో పోయి నెగ్గగలుగుతామా అది అనేది. కానీ ఒకటి ఏ మాట కామాట చెప్పాలంటే ఆ విధంగా కర్నూలు జిల్లాలో పోస్టింగ్ రావడమే ఒక మంచి స్టెప్ అని అనుకుంటాను. ఎందుకంటే వేరే దగ్గర ఎక్కడ పని చేసినా అంత పేరు ప్రతిష్టలు కానీ ఆ ఫేమ్ కానీ వచ్చి ఉండేది కాదు. సో ఒకసారి ఆళ్ళగడ్డలో చేయటం, బాగా కొద్దిగా ఫ్యాక్షన్ కంట్రోల్ చేయటం కానీ ఒక పేరు రావటం, అలాగే తర్వాత ఇమీడియట్గా రాయలసీమలను ఎక్కువగా ఆ విధంగా రాయలసీమలను ఎక్కువగా చేయటం. సో రాయలసీమలో ఏంటంటే మంచిగా చేస్తే, ఆనెస్ట్గా ఉండి ఇంపార్షియల్గా చేస్తే డెఫినెట్గా అక్కడ ప్రజలు ఆదరిస్తుంటారు. అండ్ బాగా అంటే రాష్ట్ర రాజకీయాల్లో మీకు తెలిసిందే రాయలసీమ వాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా గుర్తింపు రావడానికి దోహదపడ్డది అక్కడ చేసిన ఆళ్ళగడ్డ పోస్టింగ్, తర్వాత కర్నూలు డిఎస్పీగా, కడప డిఎస్పీగా. సో ఎక్కువగా రాయలసీమలో చేయడంతో సో అక్కడ ఏంటంటే రాయలసీమ అక్కడ ఉన్న బాగా పనిచేస్తే డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. అంటే ఆలగడ్డలో మీరు వెళ్ళేటప్పుడు బాంబులు మీరు ఊహించినట్లు ఉండేవా, లేదంటే బయట అనుకున్న ప్రచారం ఎక్కువ ఉండేవా? ఉంది రైవలరీ, బయట అనుకునే ప్రచారం కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. బట్ వాస్తవికంగా కూడా చూస్తే నేను వెళ్ళేనాటికి దాదాపు ఆలగడ్డ టౌనే రెండుగా విభజించబడి ఉంది. గంగుల ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ అపోజిషన్లో. వారికి రైవల్గా భూమా ఫ్యామిలీ, భూమా వీరశేఖర్, ఊరు రెండు వర్గాలు, ఊరు రెండు, అటు మనిషి ఇటు పోతే కష్టమే, ఇటు మనిషి అటు పోతే కష్టం. ఆ విధమైనటువంటి నేపథ్యంలో ఫస్ట్ పోస్టింగ్ చాలా కత్తి మీద సాము లాంటిగా ఉండేది. సో గవర్నమెంట్ కూడా ఫ్యాక్షన్ బాగా కంట్రోల్ చేయాలనే అది ఉంటుండేది. సో బాగా అంటే చాలా 24 అవర్స్కి బాగా కష్టపడ్డాం ఆ ఫస్ట్ సబ్ డివిజన్. ఈ రెండు వర్గాలని మీరు కలిపారా, లేదంటే అదే కంటిన్యూ చేసుకుంటూ ఇంకోసారి ముందుకు వెళ్లకుండా మీరు ఏమైనా? కలపటం అనే అంత ఈజీగా ఉండదు. బట్ అట్లీస్ట్ హింసాత్మకంగా అంటే వైలెన్స్కు ఉండొద్దు, ఈ క్రైమ్ చేయకూడదు అనేది, అంటే హింసాత్మక ఘటనలకు తావు ఇవ్వకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలనే దాంట్లో ఇద్దరిని పెద్దగా వైలెన్స్ ఏమో. నేను ఉన్న ఫస్ట్ 89లో ఉన్నాను, జనవరి నుంచి ఎలక్షన్స్ వరకు. బట్ ఆ టైంలో చాలా పీస్ఫుల్గానే ఉన్నారు. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత నేను ఎలక్షన్ టైంలో సడన్గా ట్రాన్స్ఫర్ అయింది నాకు. అప్పుడు 89 ఎలక్షన్స్ అప్పుడు ఏసీపీ మీర్ చౌక్ చేశారు అప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీలో. అంటే మీరు కర్నూలు చేశారు? ఫస్ట్ పోస్టింగ్ ఆళ్ళగడ్డ, కర్నూలు ఆళ్ళగడ్డ నుంచి సెకండ్ పోస్టింగ్ మీర్ చౌక్ వచ్చాను ఓల్డ్ సిటీలో. చాలా ఇబ్బందికరంగా, అంటే ఆ నేపథ్యానికి అసలు డిఫరెంట్ ఉంది. సో బట్ ఎలక్షన్స్ అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చింది. సో తర్వాత మళ్ళీ ఎలక్షన్ కాగానే మళ్ళీ మహబూబ్నగర్ థర్డ్ సబ్ డివిజన్ మహబూబ్నగర్కి వెళ్ళాను. మహబూబ్నగర్లో ఈ మనకి ఇంతవరకు ఆళ్ళగడ్డలో ఒక ఫ్యాక్షన్ నేపథ్యం అటువంటిది ఉంటే, మహబూబ్నగర్కి వచ్చేవరకే హైపర్ సెన్సిటివ్, వాళ్ళు ఆల్మోస్ట్ కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హైపర్ సెన్సిటివ్. ఇప్పుడున్న షాద్నగర్ వరకు కూడా ఉండేది మహబూబ్నగర్ సబ్ డివిజన్. సో చాలామంది అనేవాళ్ళు నేను అంతకుముందున్న డిఎస్పీలో యూనిఫామ్లు చూడలేదు, నన్ను మఫ్టీలో చూడలేదని. సో 24 అవర్స్ మేము యూనిఫామ్లో రాత్రి 2-3 అవుతుండేది. టౌన్ చాలా కష్టం, అంటే సెన్సిటివ్గా బాగుండేది. అప్పుడే ఈ అద్వానీ గారి రథయాత్ర, తర్వాత అన్ని సో మెనీ డెవలప్మెంట్స్. అప్పుడు ఇక ఓల్డ్ సిటీలో విపరీతమైన కమ్యూనల్ లైట్స్, ఓల్డ్ సిటీలో ఏది జరిగినా కూడా దాన్ని ప్రతిధ్వని మహబూబ్నగర్లో ఉంటుంది. సో అక్కడ జరగకుండా అలర్ట్గా ఉండటం. సో 2 o'clock అంటే టౌన్స్ నిద్రపోయిన తర్వాత మేము వెళ్ళి పడుకునేవాళ్ళం. డిఎస్పీగా అంటే ఫీల్డ్ ఆఫీసర్ కదా డిఎస్పీ, మా ఇన్స్పెక్టర్లు కానీ నేను కానీ. సో ఆల్మోస్ట్ ఎందుకంటే స్టాబింగ్స్ ఎక్కువగా అవుతుండేది ఆ టైంలో. మోడస్ ఆపరేట్ ఏంటంటే కమ్యూనల్ సెకండ్ షో పోయి చూసేవాళ్ళకు, లేకపోతే లేట్ నైట్ తిరిగే వాళ్ళ మీద ఇటువంటి
కత్తిపోటు సంఘటనలు జరుగుతుండేవి. సో అవి ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో సో బాగా night కష్టపడ్డాం. ఎక్కడ కూడా అటువంటి కాకుండా చూసుకున్నాం. హైదరాబాద్ అంత కమ్యూనల్గా వచ్చినప్పటికీ 90లో మీకు తెలుసు 90 డిసెంబర్లో ఎంత కర్ఫ్యూ కూడా వచ్చింది. బట్ మహబూబ్ నగర్లో ఒక సింగిల్ ఘటన కూడా జరగకుండా మేము అప్రమత్తంగా ఉండటం, ఎంటైర్ సబ్ డివిజన్ ఫోర్స్ అలర్ట్ చేయడంతో అప్పుడు కూడా బాగా చేస్తాం, అంటే మంచిగా చేసాము, ఎటువంటి సంఘటనలు మహబూబ్ నగర్లో కాకుండా చేసామనే ఒక పేరు రావటం జరిగింది. అంటే ఇమ్మీడియట్ 2 నేపథ్యాలు ఉన్నట్టు. ఒకటి ఫస్ట్ పోస్టింగ్ బాగా ఫ్యాక్షన్, రెండవది ఇది మహబూబ్నగర్ సబ్ డివిజన్ పూర్తిగా ఫ్యాక్షన్ లేదు ఇక్కడ. ఫ్యాక్షన్ కూడా కొంత ఉండే టౌన్ వరకు. బట్ నా దృష్టిలో ఫ్యాక్షన్ కంటే కూడా కమ్యూనల్ ఏరియాలో పనిచేయటమే కష్టం. ఎందుకంటే ఫ్యాక్షన్లో ఏదన్నా ఘటనలు జరిగినప్పటికీ కూడా దాని రామిఫికేషన్ టోటల్గా ఆ గ్రామంలో ఒక పెద్దగా మర్డర్ జరిగింది లేకపోతే జరిగింది అనుకుంటే అది అంతవరకే ఉంటుంది, అది 2-3 గ్రామాల వరకే ఉంటుంది. కానీ టౌన్లలో ఇటువంటి పెద్ద సబ్ డివిజన్స్లలో కమ్యూనల్గా అయినప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ మీద ఉంటుంది, అసలు సబ్ డివిజన్ మీద ఉంటుంది. సో చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి. బట్ ఆ టెన్షన్లో ఎప్పుడు స్టాపింగ్ చేస్తాడో ఆ టెన్షన్లో మనం ఇంకా సబార్డినేట్స్ మీద టెన్షన్ పెడితే ఇంకా ఉంటుంది. సో మీరు ముందు అడిగినట్టు నిబ్బరంగా ఉండేది అనేది నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.